అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని సీట్ల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడంతో దసరాలోపు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక సీట్ల ప్రకటనతో అసంతృప్తి పెరుగుతుందనే భావన, సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం 4 కమిటీని నియమించింది. ఇక దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఇక ఈ కమిటీలో జానారెడ్డితో పాటు మాణిక్రావు ఠాక్రే, దీపదాస్, మీనాక్షిలు ఉన్నారు. ఈ సందర్భంగా నేడు భేటీ 4 మెన్ కమిటీ భేటీ కానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని సీట్ల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడంతో దసరాలోపు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక సీట్ల ప్రకటనతో అసంతృప్తి పెరుగుతుందనే భావన, సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం 4 కమిటీని నియమించింది. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఈ కమిటీలో జానారెడ్డితో పాటు మాణిక్రావు ఠాక్రే, దీపదాస్, మీనాక్షిలు ఉన్నారు. ఈ సందర్భంగా నేడు భేటీ 4 మెన్ కమిటీ భేటీ కానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని సీట్ల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడంతో దసరాలోపు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక సీట్ల ప్రకటనతో అసంతృప్తి పెరుగుతుందనే భావన, సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం 4 కమిటీని నియమించింది. ఇక ఈ మేరకు దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఈ కమిటీలో జానారెడ్డితో పాటు మాణిక్రావు ఠాక్రే, దీపదాస్, మీనాక్షిలు ఉన్నారు. ఇక ఈ సందర్భంగా నేడు 4 మెన్ కమిటీ భేటీ కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ 4 మెన్ కమిటీ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా కసరత్తు మొదలెట్టిన నేపథ్యంలో పలు దఫాలుగా అంటే ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ సమావేశం గాంధీ భవన్ వేదిక ఒకసారి జరిగింది, ఢిల్లీ వేదిక కూడా 2 సార్లు జరిగిన నేపథ్యం కావచ్చు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కూడా ఫిల్టరింగ్ జరిగింది, అభ్యర్థులను ఓడపోసిన కార్యక్రమం జరిగింది. ఇప్పటికే 80 స్థానాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరింది. మిగతా స్థానాలకు సంబంధించి కూడా అక్కడ విభేదాలు కావచ్చు, అక్కడ పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు, అక్కడ సీనియర్ నేతలు కూడా కొనసాగుతున్న క్రమం, ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు కూడా అక్కడ సర్దుబాటు చేస్తున్న అంశం కావచ్చు. ఇక అన్ని అంశాలపైన కూడా 30 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక దానికి పక్కన పెట్టిన కార్యం కావచ్చు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా దీనికి కొంత గోప్యత కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే 80 స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఈ నెల 14 తర్వాత కూడా ప్రకటిస్తామన్నట్టుగా కూడా పలు సూచనలు కనిపిస్తాయి. నేపథ్యంలో మిగతా స్థానాలకు సంబంధించి కూడా మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతున్న నేపథ్యం ఉన్నది. దీనికి సంబంధించిన పూర్తిగా అంటే ఒకేసారి అభ్యర్థుల ఎంపిక సంబంధించిన లిస్ట్ ను ప్రకటించాలా, లేదంటే మొదటి విడతగా ప్రకటించి 2 విడత కూడా ప్రకటించాలనే పైన కూడా పూర్తిగా ఇక్కడ సిఈసి కావచ్చు, ఇక్కడ పిసిసి కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితులు కావచ్చు. మొత్తంగా ఇక్కడ బస్ యాత్రకు సంబంధించి కూడా ఈ నెల 15 తర్వాత కూడా బస్ యాత్ర ఉండబోతుంది. బస్ యాత్ర సందర్భంగా కూడా బస్ యాత్ర ముందు ప్రకటించాలా లేదా బస్ యాత్ర తర్వాత కూడా ప్రకటించాలా అనే పైన కూడా ఇప్పటికే కసరత్తులు మొదలు. మొత్తంగా చూస్తే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా ఒకేసారిగా అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యం కావచ్చు, మొదటి విడత ప్రకటించిన నేపథ్యం కావచ్చు, కొంతమేర అసంతృప్తులు ఉండే నేపథ్యం కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చూడవచ్చు ఇప్పటికీ దరఖాస్తుల విషయంలో కూడా 106కు పైగా దరఖాస్తులు వచ్చిన క్రమం కావచ్చు. మొత్తంగా ఆశావాహుల సంఖ్య కూడా పెరిగిన క్రమం కావచ్చు. స్క్రీనింగ్ కమిటీ జరుగుతున్న సమావేశంలో కూడా అక్కడ కాంగ్రెస్ వార్ రూమ్ ముందు కూడా మొన్న ఢిల్లీ వేదిక కూడా ఆశావాహులంతా అక్కడ చేరుకోవడం, నిరసన తెలపడం జరిగింది. నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా టికెట్లు ఆశించిన నేపథ్యం కావచ్చు, వాళ్ళు వినతి పత్రాలు సమర్పించిన నేపథ్యం కావచ్చు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చలపరిచేందుకు కావచ్చు, చక్కదిద్దేందుకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 4 మెన్ కమిటీ ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అలాగే పరిశీలకురాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పరిశీలకురాలు దీపాదాస్ మున్షి, అలాగే మీనాక్షి నటరాజన్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో అంతా కూడా ఈ రోజు గాంధీ భవన్ వేదిక కూడా సమావేశం జరుగుతున్నారు. ప్రధానంగా ఏదైతే అభ్యర్థుల ప్రకటన తర్వాత కొనసాగే అసంతృప్త నేతలతో కూడా వీరు సంప్రదింపులు జరుపుతారు. అక్కడ సంబంధించిన నేతకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా ఇప్పటికే నిన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అందరికీ అవకాశాలు ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు ఎమ్మెల్సీ కావచ్చు, ఇప్పుడు లోక్సభ స్థానం నుంచి ఎంపీ స్థానానికి కావచ్చు, మిగతా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అందరికీ సముచిత న్యాయం కల్పిస్తాం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే వీళ్ళన్నింటినీ ఏదైతే ఇప్పుడు టికెట్లు ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యం కావచ్చు, అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అసంతృప్త సెగలు బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం ఇప్పటికీ గాంధీ భవన్ వేదిక కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడ నిరసన చేపట్టడం జరిగింది. నిన్న నాగర్ కర్నూలు సంబంధించి కూడా అక్కడ నాగం జనార్దన్ రెడ్డికి టికెట్ కేటాయించాలన్నట్టు కూడా రేవంత్ రెడ్డిని వాళ్ళు ఏదైతే చుట్టుముట్టిన సందర్భాలు ఇలాంటి సెగలన్నిటిని కూడా చల్లపరిచేందుకు గాను ఈ కమిటీను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రధానంగా ఈ అభ్యర్థుల ఎంపిక ఏదైతే ప్రకటించిన తర్వాత కూడా మొత్తంగా వాళ్ళని ఇక్కడ ఆశావాహులను కావచ్చు, వాళ్ళు అసంతృప్తున్న నేతలను కావచ్చు, మొత్తంగా ఇక్కడ పిలుచుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కావచ్చు, మీకు టికెట్ దక్కడానికి గల వాళ్ళ కారణాలు కూడా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇలాంటి పథకాలు ఇలాంటి ఏదైతే ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు ఉండబోతాయి అన్నట్టుగా కూడా వాళ్ళకు చెప్పడం ద్వారా ఈ కమిటీ వాళ్ళు చల్లబరిచేందుకు పనిచేస్తున్న నేపథ్యంలో ఇంకా వాళ్ళకు అసంతృప్తిలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఏఐసిసి నేతలతో కూడా అగ్రనేతలతో కూడా చెప్పించే ప్రయత్నం చేస్తారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ కమిటీ పనిచేయనున్నది. అభ్యర్థుల ప్రకటించే ముందు కూడా అభ్యర్థులను ప్రకటించే ముందు ఆశావాహులను అందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అక్కడ సంబంధించిన అక్కడ స్థానానికి ఎందుకు కేటాయించడం పోయినా కూడా వివరిస్తారు. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే వచ్చే లోక్సభ స్థానానికి సంబంధించిన స్థానం కావచ్చు, మిగతా నియోజకవర్గాలకు సంబంధించి సర్దుబాటు కావచ్చు, అన్ని అంశాలపైన కూడా చక్కదిద్దేందుకు జానారెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేశాడు. కమిటీలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ బస్ యాత్ర తర్వాత ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా లేదా ముందుగా కొన్ని మొదటి విడతగా ప్రకటించాలని పైన కూడా ఇప్పటికే కసరత్తు మొదలెట్టి ఇక్కడ అధిష్టానం కూడా బస్ యాత్రకు సంబంధించి
సంబంధించి కూడా మరోసారి ఇక్కడ పిఏసీ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో కూడా బస్ యాత్రకు సంబంధించిన ఆ షెడ్యూల్ ఇప్పటికీ ఢిల్లీ అధిష్టానం చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైతే అధిష్టానం సూచన మేరకు ఇక్కడ బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, దీనికి సంబంధించి బస్ యాత్రకు ముందు తొలి విడత షెడ్యూల్ ప్రకటన ఉంటే వీళ్ళంతా కూడా అక్కడ అసంతృప్త నేతలను కూడా పిలిపించుకునే ప్రయత్నం చేస్తారు. నియోజకవర్గాలకు వెళ్తారు, అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అన్నిటి బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో కూడా ఈ అసంతృప్త సెగలు బయటపడకుండా అన్నిటిని సర్దుబాటు చేసే విధంగా కూడా జానారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత పలు దఫాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ వస్తున్నారు. నేపథ్యంలో ఆయన ఇలాంటి అంశాలపైన కూడా దిట్ట అని చెప్పొచ్చు. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు ఇట్లా అసంతృప్త సెగలు బయటపడ్డ నేతృత్వంలో కూడా అధిష్టానం జానారెడ్డి వైపు చూసి జానారెడ్డిని పంపించి కూడా నేతలతో చెప్పించే ప్రయత్నం చేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ మాణిక్రావు ఠాక్రే ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే ఉన్న నేపథ్యం కావచ్చు, మాణిక్రావు ఠాక్రే వాళ్ళకు హామీలు ఇచ్చే నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఈ ఫోర్మెన్ కమిటీ అసంతృప్త చల్లచందు కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. గాంధీ భవన్ వేదికగా ఈ రోజు సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత కూడా పలు అంశాలు కావచ్చు, పలు సూచనలు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.